ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో పట్టణంలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే మొట్టమొదటిసారి మన భారతదేశంలోని పెన్షన్ మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో 30 రూపాయలతో మొదలుపెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 పెంచారు. ఆ తర్వాత పెరుగుతూ ఉంటూ ఈరోజు 4000 రూపాయలకి వచ్చింది. మొత్తం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో మనం అత్యంత ఎక్కువగా మన పెన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. 4000 రూపీస్ పెన్షన్ ఎక్కడా లేదు. అలాగే వృద్ధులకి 4000, వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ అనేది కూడా మనం అందిస్తున్నాం. ప్రత్యేకంగా దుప్పాడ గ్రామంలో చూస్తే ఇక్కడ ఆయనకి కళ్ళు కనిపించిన వాళ్ళకు కూడా 6000 రూపాయలు అనేది అందించడం జరిగింది. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 64 lakh పెన్షన్స్ అనేది మనం అందించగలుగుతున్నాం అనేది మనం గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మూడు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి ఈ అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంకా సంపద సృష్టించి, ఇంకా ఎంటర్ప్రీనర్షిప్ పెంచి, ఇంకా సంపద సృష్టించి, ఇంకా ఎక్కువ సంక్షేమం చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తారు. విజయనగరం జిల్లా రేగిడి ఆమతలవలస మండలం పుర్లిలోని అభయాంజనేయ స్వామి 10వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త ఆరుద్రమ, ప్రథమ అర్చకులు వీరభద్రస్వామి నిత్య దీపారాధన చేస్తున్న వారాడరాము సమక్షంలో మహిళలు సింధూర, కుంకుమ పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పాడి పంటలు, పశుపక్షాదులు, పరిసర గ్రామాల ప్రజలను క్షేమంగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పులిహోర ప్రసాదాలతో ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు కువైట్ దేశంలో ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ ఉపాధ్యక్షుడు షేక్ బాషా, కాంచనరెడ్డి శేఖర్లు శుభాకాంక్షలు తెలియజేసి కువైట్ దేశంలో పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ బాషా మాట్లాడుతూ మహేష్ నాయుడు బర్త్డే వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఏ పదవి ఆశించకుండా టీడీపీ పార్టీ కోసం కృషి చేస్తున్న మహేష్ నాయుడిని గుర్తించి మంచి పదవి ఇవ్వాలని షేక్ బాషా, కాంచనరెడ్డి శేఖర్ కోరారు. రెండు సైడ్ ఏంటి అయ్యో సైడ్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Basha. Basha na. రెండు సైడ్ ఏంటి అయ్యో సైడ్
నెల్లూరు జిల్లాలోని 3వ డివిజన్ జాఫర్ సాహెబ్ కాలువ గట్టుపై పెన్షన్ల పంపిణీ పండుగలా చేశారు. ఈ పంపిణీలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లను పంపిణీ అందించగా తమ ఇంటికే వచ్చి పెన్షన్ అందజేయడంతో ఆనందంలో పెన్షన్దారులు మునిగిపోయారు. స్కూల్లో కల్పించే సదుపాయాలపై చిన్నారులకు మంత్రి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే పండుగల పెన్షన్ల పంపిణీ సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మండుటెండలో వైఎస్ఆర్సీపీ వృద్ధులను ఇబ్బంది పెట్టిందని, మాపై అభాండాలు వేసేందుకు ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మండు టెండలు, ఆ మండు టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటికాడు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రండని అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు. అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, సచివాలయాలు ఉన్నారు, సచివాలయం సేవను ఇప్పించండి, ఇబ్బంది లేదు. చెప్పిన ఇన్లా మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇన్లా గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయకు పిలిపించి ఆ ఎండలో మండు టెండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం రాగానే ఫస్ట్ 4000 పెన్షన్ చేస్తాను, చేయటమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు. మార్చి, ఏప్రిల్, మే అన్న ప్రకారం మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ మార్నింగే మొదలుపెట్టాలి. ఒకవేళ 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆదిలాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు దంతవైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ టొబాకో వల్ల జీవితాలు నాశనం అవుతాయని, టొబాకో వాటి ఉత్పత్తుల వినియోగం వల్ల సిగరెట్, గుట్కా వంటి ఉత్పత్తుల వల్ల క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని అన్నారు. సంవత్సరం ఒక థీమ్ తో వస్తుంది. ఈ 2025 లో ఆ థీమ్ I would like to thank ఈరోజు నో టొబాకో డే. ఆ టొబాకో మనం దూరం ఉంటే మంచి. ఇప్పుడు మీరు అందరు ముఖేష్ ది వీడియో అందరు చూసి ఉండొచ్చు, ఎందుకంటే ఏమైనా సినిమా వస్తే ఫస్ట్ అదే వీడియో వస్తుంది. సో అది ట్రూ స్టోరీ. చాలా మంది అది అనుకుంటారు దట్ ఈస్ యానిమేషన్ ఆర్ మేబీ జస్ట్ డ్రామా తీసింది, బట్ ట్రూ స్టోరీ. దాని తర్వాత అతను చనిపోయాడు. ఆ మెయిన్ రీజన్ ఏంటి అంటే టొబాకో తాగిన వాళ్ళు. అది చాలా డేంజర్ ఉంటుంది. ఇంకా మన కంట్రీలో ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ డాక్టర్ గారు చెప్పిన ప్రకారం నేను 1 year తాగాను. ఆ జీన్స్ బట్టి ఉంటుంది. ఎవరి జీన్స్ అడ్జస్ట్ చేస్తే వాళ్ళకి ఏం కాదు. ఎవరైనా జీన్స్కి కొంచెం తేడా చేస్తే, ఆల్టర్ చేస్తే ఆటోమేటిక్ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఏం లేదు. దాని తర్వాత లేట్ తెలిసింది అంటే మనం చచ్చిపోవచ్చు, అర్లీ తెలిసింది అంటే మేబీ సమ్ మేనేజ్మెంట్ చేయవచ్చు. ప్లీజ్ ఓరల్ హైజీన్కి మీరు అందరూ చూసుకోవాలి. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేస్తాం. అంటే మెయిన్గా ప్రపంచ పొగాకు సంవత్సరం ఒక థీమ్ తో వస్తుంది. ఈ 2025 లో
ఆ థీమ్ కర్నూలు జిల్లా ఆధునిక డివిజన్ పరిధిలో 40 ఏళ్ల కిందట వాల్మీకి సంఘాన్ని స్థాపించామని, వాల్మీకి సంఘం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 50 లక్షల వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం 1956లో కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని విభజించి పాలించారని, అప్పటి సీఎం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరిలో 2 జిల్లాలు కలిసి 5 జిల్లాల్లో మాత్రమే వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించారని, మిగిలిన తెలంగాణ, రాయలసీమ మిగిలిన జిల్లాలో వాల్మీకి బోయలను బీసీఏగా గుర్తించి విభజించి పాలించడం వల్ల వాల్మీకి సంఘం ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించి వాల్మీకుల బోయలను ఎస్టీలుగా గుర్తించాలని వారు కోరారు. వాల్మీకి బోయలను అందరినీ కూడా ఎస్టీలుగా గుర్తించాలని అన్నదే మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇది ఎందుకు మేము అడుగుతున్నామంటే 1956 కంటే ముందు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి వాల్మీకులందరూ ఎస్టీలుగా గుర్తింపబడేవారు. 1956లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి వాల్మీకి బోయలను రాష్ట్రంలోనూ విభజించి పాలించారు. అప్పుడు ఏం జరిగిందంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి 2 జిల్లాలు ఎస్టీలుగాను, మిగిలిన తెలంగాణ మరియు రాయలసీమ ఇతర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో ఉండే వాల్మీకి బోయలను బీసీఏలుగా గుర్తించి అప్పుడు మమ్మల్ని విభజించి పాలించారు. గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రిని వాల్మీకిలు యొక్క స్థితిగతులను వివరిస్తూ, వాల్మీకి యొక్క బతుకులు బాగుపడాలంటే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మా ప్రధానమైన డిమాండ్ను ప్రతి ముఖ్యమంత్రి దగ్గర మేము విన్నవించుకున్నాం. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సానుకూలంగా కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా మా గురించి ఆలోచించారు. శ్రీ ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా మమ్మల్ని తప్పకుండా చేస్తాం బ్రదర్, మీది న్యాయమైన కోరికే అన్నారు. ప్రతి ముఖ్యమంత్రి దగ్గర మీది న్యాయమైన కోరికే, మేము చేస్తాము అని అన్నవాళ్ళు, తప్పకుండా చేస్తామని అన్నవాళ్ళు కాలయాపన చేశారు. మేము రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది వాల్మీకి బోయల ఓటర్స్ ఉన్నాం. అంతెందుకు, మంత్రాలయం నియోజకవర్గంలోనే 1,10,000 మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నాం. కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ 50,000 నుంచి 80,000 దాకా ఉన్నాం. అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప ఇవన్నీ కూడా రాయలసీమ ఉమ్మడి జిల్లాలో అన్నిట్లో కూడా వాల్మీకి బోయలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది. వాల్మీకి సంఘం అభివృద్ధిలో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, రామాలయం చైర్మన్ రమేష్, తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫా అన్నారు. హెచ్కేఆర్ఆర్ ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మహంకాళి స్వామి పాల్గొని సర్వీస్ రోడ్డుని ప్రారంభించారు. ఈ కొత్త సర్వీస్ రోడ్ బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు విస్తరించిందని, ప్రజల ప్రయాణం కోసం మరింత సౌకర్యవంతమైన మార్గం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గోదావరికని ప్రజలకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా నగరంలోని ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో కూడా ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 14 సంవత్సరాలుగా హెచ్కేఆర్ వాళ్ళు రాజీవ్ రహదారి నిర్మించిన సందర్భంలో ఈ సర్వీస్ రోడ్డులో అనేకమైన అక్రమ కట్టడాలు ఉండడం వల్ల, ఆ కట్టడాల వలన వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సర్వీస్ రోడ్డు అప్పుడు పూర్తి చేయలేకపోయిన సందర్భం. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చారు పోయారు, కానీ ఇక్కడ అనేక మంది చనిపోతా ఉంటే కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, యాక్సిడెంట్స్ లేని నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో హెచ్కేఆర్ వాళ్ళు పని అంటే కూడా ఆ సందర్భంలో వాళ్లకున్న టోల్ గేట్ను ఓపెన్ చేయించి
వాళ్ళ మీద నిర్బంధం చేసి ఈ రోడ్డు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కట్టడాలలో అందరితోటి కూడా మాట్లాడి వాళ్లకు ప్రత్యేకమైన వెనుకకే స్థలం చూపించి వాళ్ళకు కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు కూడా స్థలాన్ని చూపించి ఈరోజు సర్వీసు రోడ్డును ప్రారంభించిన సందర్భం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ 14 సంవత్సరాలలో కేవలం కవితా టాకీస్ బస్టాండ్ ఏరియా సమీపంలోనే దాదాపుగా 100 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఈ యాక్సిడెంట్లు అనేకమైన జరిగిన సందర్భంలో కూడా ఎవరూ పట్టించుకోలే. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి తప్పకుండా ఇక్కడ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతోటి ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఆ స్థలం వెనుకాలనే సింగరేణి అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా మళ్ళీ కూడా కొత్తగా నిర్మాణాలు చేయించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎవరికీ నష్టం జరగకుండా ఏ కుటుంబం కూడా మళ్ళీ రోడ్డున పడకుండా ప్రతి జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గత 4 ఏళ్ల క్రితం రాజు చౌరస్తా సుందరీకరణ పనుల్లో రోడ్డు వెడల్పులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారులు తొలగించగా అప్పటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు పిల్లర్ పోసి పనులు చేస్తుండగానే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేయాలనుకున్న స్థలంలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి సన్నద్దమయ్యారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు నిర్మాణ పనుల వద్ద బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన సెంట్రింగ్ కర్రలను తొలగిస్తుండగా పోలీసులు అడ్డుకుని బీఆర్ఎస్ నాయకులను తోసివేశారు. దీంతో బీఆర్ఎస్ మండల నాయకులు పోలీసులపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగంగా ఇక్కడ రోడ్డు వెడల్పు పాలకుర్తి చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా ఆ రోజు విగ్రహాలన్నీ కూడా తీసి పోలీస్ స్టేషన్లో భద్రపరిచి తిరిగి ఈ రోజు మళ్ళీ పునఃప్రతిష్ఠిద్దామని దర్దపల్లి రోడ్లో గ్రామ పంచాయతీ ద్వారా అనుమతి పొంది మేము ఇక్కడ తీర్మానం చేసుకుని ఇక్కడ కడదామనేసరికి కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చేసి దానిపైన మేము కొట్టే సెంటరింగ్ మీద మేము పోసిన గద్దె మీద కావాలని వాళ్ళు ఒక సెంటరింగ్ కొట్టేసి మా యొక్క విగ్రహాన్ని పెట్టకుండా కావాలని దాని మీద తాత్పర్యం చేస్తూ ఉన్నారు. కావాలని దానికి కూడా అధికారులు అత్యుత్సాహం చూపెట్టి దాన్ని ఆపకుండా కావాలనే ఆలోచనతోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆపాలనే ఆలోచనతోటి ఇక్కడ చేస్తూ ఉన్నారు. కనుక వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిపిఓకు, కలెక్టర్కు మరియు పోలీసు కూడా పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా పరిగాడుపు కాకుండా పాలకుర్తి చౌరస్తా నుంచి మేము ధర్నా నిరసన చేసినా కూడా వాళ్ళు కావాలని ఇంకా పోలీసులు అత్యుత్సాహం చేసి మా మీదనే తిరగబడి మీకు అనుమతులు ఉన్నాయా, వాళ్ళకి అనుమతులు అడగకుండా వాళ్ళకి అనుమతి లేకుండా కట్టే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కూడా నిర్బంధించడం జరుగుతూ ఉంది. ఇది సమంజసమైన విషయం కాదు. తెలంగాణ తల్లి ఎట్లయితే ఉన్నదో పాత 2001లో తెలంగాణ తల్లి ఇక్కడ నిర్మించింది అది రోడ్డు వెడల్పులో భాగంగా వెడల్పు చేసినాం కాబట్టి తిరిగి దాన్ని అక్కడనే పెట్టాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ అందరూ ఉన్నాం. దయాకర్రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్న విగ్రహాన్ని తీసుకొచ్చి తిరిగి అక్కడ పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. కాకుండా వాళ్ళు ఇలాంటి చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఊకోదు. తిరిగి చిత్తూరు జిల్లా కుప్పంలోని మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దుప్పిని హతమార్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. అనంతరం కుప్పం అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్ఆర్ఓ జయశంకర్ మాట్లాడుతూ మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించామని, కుప్పం మండలానికి చెందిన కనకరాజు అనే వ్యక్తి దుప్పిని తుపాకీతో కాల్చి హతమార్చారని తెలిసి కనకరాజును అరెస్ట్ చేసి దుప్పి చర్మం, తుపాకీ, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మారిగా అడిగాట జరుగుతూ ఉంది అని చెప్పేసి మేము నిన్న సాయంత్రము మల్లప్పకొండ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంటు 329 ఆ ఏరియాలో గెట్ చేస్తే మళ్ళీ పెట్రోలింగ్ చేస్తే ఉండగా అప్పుడు అక్కడ ఒక వ్యక్తి హంటింగ్ చేసి స్పాటెడ్ డీర్ అంటే దుప్పి, చుక్కల దుప్పి అంటాము, వాటిని హంటింగ్ చేసి కంట్రీ మేడ్ గన్తో కాల్చినట్టు గుర్తించాము. అతని వద్ద మీటు, వాటి స్కిన్ను, కంట్రీ మేడ్ గన్ను ఇవి లభ్యమైంది. అతని పేరు వచ్చి డి కనకరాజు, సన్ ఆఫ్ దేవరాజులు, రెసిడెంట్ ఆఫ్ వల్లూరు విలేజ్, వాలూరు విలేజ్, కుప్పం మండలం.
ఏజ్ 25 years, క్యాస్ట్ వన్నికుల, వెహికల్ ఒకటి బజాజ్ డిస్కవర్ TN 23 VM 1163, ఒక కంట్రీ మేడ్ గన్ ఇది లభ్యమైంది. ఈరోజు మనము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద, మళ్ళీ ఆర్మ్స్ యాక్ట్ కింద, బయోడైవర్సిటీ యాక్ట్ కింద, ఈ 3 యాక్ట్ కింద అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇవి వైల్డ్ లైఫ్ యాక్ట్లో మనకు కొంతమేరకు ఈ అవేర్నెస్ కూడా మేము విలేజెస్ అందరికి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. వాటి గురించి వాళ్ళు పెద్దగా ఈ అడవి జంతువుల్ని కాల్ చేయడము, ఏదోలే మన అడవి పక్కన ఉందని చెప్పేసి పోయి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.